దేవునికి మహిమ కలుగును గాక. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా హల్లెలూయా. మంచిది, సంతోషం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చేరొచ్చిన వారందరిని బట్టి మరి వందనాలు. మరొకసారి రాలేకపోయిన వారు మరి నిమిత్తం రాలేకపోయినారో దేవుడు వారికి మరొకసారి అనుకూలత దయచేయను గాక. అదేవిధంగా కొద్ది నిమిషాలు ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలని ప్రభుపేట అందరికీ మనం చేస్తున్నాను. దేవుని వాక్యంలో నుంచి సామెతల గ్రంథము 17వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుందాం. సామెతలు 17 వచ్చిన భాగం 5 చదువుకుందాం. భేదలను ఎక్కిరించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడు. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, మా గొప్ప తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలోనైనా ఈ పునరుద్ధాన ఆరాధనలో మీరు మా కొరకు సిద్ధపరిచిన ఆత్మీయ వర్తమానమును బట్టి నీకు వందనాలు యేసయ్య. మీరు మా మంచికి వచ్చినందుకు వందనాలు ప్రభువా. పాటల్లో మీరు మహిమ పొందారు, ఆరాధనలో మీరు మహిమ పొందారు, సాక్ష్యాల్లో మీరు మహిమ పొందారు యేసయ్య. అలాగే వాక్య పరిచయంలో అమూల్యమైన సమయంలో వచ్చి ఉండగా మీరు మమ్మల్ని ఆవరించినందుకు వందనాలు ప్రభువా. మా హృదయాలందరినీ ప్రభువా, మా హృదయాలన్నింటినీ ప్రభువా మీరు మీ వైపు ఆయన తిప్పుకున్నందుకు నీకు వందనాలు ప్రభువా. మేమందరము కూడా మీరు సిద్ధపరిచిన ఈ సత్యవాక్యాన్ని జాగ్రత్తగా వినిన వారమై, గైకొనిన వారమై, ఆచరణలో పెట్టిన వారమై, అభివృద్ధి చెందే వారమై ఉండటానికి సహాయం దయచేయండి. ఇక్కడ పనుకొనుకుంటూ నీ దాసుని నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నామని, నా నోట నీ మాట వచ్చి అది నా జీవితాలకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లు దాన్ని నీ సెలవు చాటును మరుగుపరిచి నేను నువ్వు కనుపరుచుకున్నామని, మరొకసారి ఇక్కడ అల్లరి శక్తులను దూరపరచమని, పిల్లలను నీ స్వాధీనంలో ఉంచుకున్నామని, ఈ సమయం అంతే మీ చేతులుగా చెప్పుకోవచ్చు. యేసు పరిశుద్ధనామములో వచ్చున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మరి ఈ సమయంలో చదవబడిన వాక్య భాగంలో ఒక ప్రశ్న ఉంది. ఒక ప్రశ్న ఏంటంటే అది చూద్దాం ఒకసారి, మరొకసారి. పేదలను ఎక్కిరించువాడు చాలు చాలు వాని సృష్టికర్తను నిందించువాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పేదలను ఎక్కిరించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. పేదలలో కూడా కొన్ని వ్యత్యాసాలు కనపడతా ఉంటాయి. కొంత ప్రత్యేకించబడిన వారు కూడా పేదలుగా ఎంచబడిన వారు ఉన్నారు, అవునా? చాలా మంది ప్రార్థనకు వస్తూ పేదలుగా ఉన్నవారు ఉన్నారు. ఆర్థికంగా బాగా వినాలి, అర్థమవుతుంది మీ అందరికీ. అంటే అందరి హృదయాల్లో కొంత ప్రశ్నగా ఉంటుంది ఎక్కువగా. మరి మీకులాగా అన్యుల్లో నుంచి రక్షించబడిన తర్వాత ఎవరైనా క్రైస్తవుల్లో, ఎవరైనా సేవకుల్లో, ఎవరైనా ఇట్లాగా ఉన్నవారిలో, దేవుల్లో ముందుకు కొనసాగుతున్నాం మీకంటే ముందుగా ఉన్నవారిలో ఎవరన్నా భేదలను చూసినప్పుడు కొంచెం ఇదేంటి వీళ్ళు దేవుణ్ణి ఎప్పటి నుంచో దేవుణ్ణి నమ్ముకొని ఉన్నారు కదా, ఇంకా భేదలుగా ఉన్నారంట, వీళ్ళు ఎందుకు దేవుడు ఇంకా అభివృద్ధి పరచలేదు, ఆర్థికంగా ముందుకు వీళ్ళు ఎందుకు ఎదగలేకపోతున్నారా అని కొంత ఆలోచన కలిగింది ప్రతి ఒక్కరికి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అది వెక్కిరించడం అని నేను అన్ను. అంటే వాక్య భాగంలో సామెతల్లో సొలొమోను మహాజ్ఞాని చెప్పిన ద్వారా వేరు, పేదలను ఎక్కిరించకూడదు అన్నాడు. రెండోది, పేదలుగా ఉన్నవారు ఉండటానికి గల కారణం, ఉండిన వారు దేవుని బిడ్డలా కాదా మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో కొంత అనుభవాన్ని మనం కలిగి ఉండొచ్చు. అదేంటంటే చాలా మంది దైవ సేవకులు, మరి విన్నారా, చాలా మంది గొప్ప గొప్ప దైవజనులు వారు పొందిన సాక్ష్యము, వారు చేసిన పని, వారు పడిన ప్రయాస ప్రభునందు మరి ఎంతో గొప్పది. వారిని మనం తలపోసుకోవడానికి కూడా అంత యోగ్యులు కాము అన్నంత గొప్ప దైవజనుల జీవితాల్లో కూడా శ్రమల దినాలు మనం చూడగలమా? మనకి దగ్గరలో ఉన్న మరి యేసన్న గారి జీవితంలో మరి ఆయన మరణించే కొద్ది దినాలు, కొన్ని నెలలు కానీ కొంతకాలం ముందు తన ముఖ దర్శనం అంతా మారిపోయింది. అంటే తన ముఖ కవలికలన్నీ కూడా మారిపోయింది. అతను ముఖం నలుపుగా, పచ్చగా, కళ్ళు కూడా చూడలేని విధంగా ఆ చివరి ప్రసంగాన్ని వింటుంటే అయ్యగారు చూస్తేనే ఇంట ఇట్లా అయిపోయాడు అనే విధంగా ప్రశ్న మనకు వస్తూ ఉంటుంది.
అలాగే ఎంతో మంది మనకు తెలిసిన దైవజనులు, మనం విన్నవారు, మనం చూసిన వారు ఎంతో మంది ఉన్నారు. కనుక మన అందరి జీవితాల్లో ఒక ఆలోచన రావచ్చు. ఏంటంటే అది ఇంత గొప్ప పరిచయం చేశారు కదా, మీరు చివరి దినాల్లో ఎందుకని ఇంత శ్రమ అనుభవిస్తున్నారు? అంటే మీరు పరలోక రాజ్యానికి వెళ్తారా ఎవరా? ఒకవేళ వారికి ఆ విధంగా అవటానికి గల కారణాలు ఏమైనా ఉండి, వారి అవిధేయతల, వారి పాపాలని అనేకమైన ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు గబగబ మాట్లాడి మన విశ్వాసాన్ని పక్కదోవ పట్టడానికి ఏదేదో చెప్తా ఉంటారు, అవునా? అయితే దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, దేవుని వాక్యంలో రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 26వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నట్లయితే ఇక్కడ భేదాలను గురించి రాయబడింది. చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 26వ వచన భాగాన్ని చదువుకుందాం. అయితే ఇట్లు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో భేదలైన వారి నిమిత్తము మాసిదోనియాలో ఉన్నవారును అక్కయ్య వారును కొంత సొమ్ము సందా వేయ ఇష్టపడేది, వారి అక్కరలో వారి అవసరం తీర్చడానికి ఇష్టపడేది అని రాయబడింది. నాయక చూడండి, దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చెప్పుచున్నది ఎవరు? పౌలు గారు. అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మాసిదోనియాలో ఉన్నవారు, అక్కయ్యలో ఉన్నవారు వీరందరూ కూడా కొంత సొమ్ము పోగు చేశారంట, కొంత ధనం పోగు చేసి వారు ఏమన్నారంటే, అయ్యా ఈ ధనాన్ని తీసుకెళ్లి యెరూషలేములో ఉన్న పరిశుద్ధుల అవసరతల కొరకు నువ్వు వినియోగించు అని అన్నారంట. అంటే ఇక్కడ ఏమని రాయబడింది? యెరూషలేములో ఉన్న పరిశుద్ధులు వారు ఏమై ఉన్నారు? భేదలై ఉన్నారు అని రాయబడింది. యెరూషలేములో ఉన్నవారు భేదలై ఉన్నవారు ఏంటంట? యెరూషలేములో ఉన్నవారు భేదలై ఉన్నవారు. వారు యెరూషలేములో ఉన్నారు, భేదలై ఉన్నారు, వారు పరిశుద్ధులై ఉన్నారు. పరిశుద్ధులయ్యి భేదలై ఉండడానికి గల కారణం ఏంటి? కొంతమంది తెలిసి తెలియని అవగాహన చేత ఏం చేస్తారంటే, వారు ఏదైనా అపవిత్ర చేత ఇంకోటి ఏదో చెప్తా ఉంటారు. అంటే ధనానికి రక్షణకి సంబంధం లేదు, ఉందా? ధనానికి రక్షణకి సంబంధం లేదు, ధనానికి మారు మనసుకి సంబంధం లేదు. ధనానికి ప్రభు సన్నిధిలో విశ్వాసము చేత రక్షించబడి మరి తను రక్షణ పొందుకోవడానికి ఎలాంటి ధన అవసరత లేదు. అందుకని ఒక ధనవంతుడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చేమన్నాడు, అయ్యా మరి నేను చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రాన్ని అనుసరించున్నాను, కాబట్టి మరి నేను ధర్మశాస్త్రాన్ని అనుసరించాను, కాబట్టి నీ రాజ్యం వెళ్ళాలంటే, ఈ రాజ్యంలో ప్రవేశించాలంటే నేను ఏం చేయాలని అడిగాడు. నువ్వు అంతా బాగానే ఉంది, నీ జీవితంలో అన్ని బాగా అనుసరించావు, చాలా బాగుంది, ఒకటి మాత్రం నీకు ఎక్కువైంది, అది ఒకటి కొంచెం తగ్గించుకోమని చెప్పాడు. అంటే కొద్దిగా బరువు ఎక్కువైంది, అది తెచ్చుకోమన్నాడు. ఏంటి ప్రభు అని అడిగాడు. ఏమి లేదు, నీకు ధనం బాగా విస్తారం అయిపోయింది, నీకు అవసరత మించింది, నీకు కలిగి ఉన్నావు, కాబట్టి కొంత పేదలకు ఇచ్చి రమ్మన్నాడు. అతను ఏం చేశాడు? మొక్కు చిన్నబుచ్చుకొని వెళ్ళినట్లుగా మనం చూడగలం. కాబట్టి మరి ఇక్కడ ధనానికి రక్షణకి మాత్రం కూడా సంబంధం లేదు. అందుకని యెరూషలేములో ఉన్నవారు, పరిశుద్ధులైన వారు, భేదలైన వారి కొరకు, అక్కయ్యలో ఉన్నవారు, ఇంకా మాసిదోనియాలో ఉన్నవారు ఏం చేశారంట? కొంత సొమ్ము పోగు చేశారు. ఇదంత వరకు బాగుంది, అర్థమైంది కదా? అయితే పోగు చేసిన వారు ఎంత ధనవంతులు కదా, పోగు చేసిన వారు ఎంత ధనవంతులు, వారికి ధనం ఎంత ఎక్కువైపోయిందో చూద్దాం ఒకసారి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం వచ్చిన భాగం మొదటి వచనాన్ని చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం వచ్చిన భాగం మొదటి నుంచి చదువుకుందాం 4 వచనాల వరకు. సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి ఏంటంట? మాసిదోనియా సంఘానికి దేవుని కృప అనుగ్రహించబడిందంట. అది మీకు తెలియపరచాలని నేను మీకు ఈ రోజు మీతో మాట్లాడుతున్నానని పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు, మీతోనే మాట్లాడుతున్నాడు. ఏలయనగా వారు బహు శ్రమల వలన ఏంటంట? పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. వారు బహుశ్రమల వలన
బహుశ్రమల వలన ఏం చేశారంట? పరీక్షించబడ్డారు. ఆ బహుశ్రమల వలన పరీక్షించబడి కూడా వారు ఎక్కడ కూడా దేవుణ్ణి సరిగినట్టు గాని గొనిగినట్టు గాని, మన పితరులైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి కానానుకు బయలుదేరిన యాత్ర ప్రయాణంలో వారు దేవుని మీద సరిగినట్లుగా వారు సరిగిన వారు కాదు. బహుశ్రమల వలన మాసిదోనియా వారు ఏంటంట? బహుశ్రమల వలన అత్యధికముగా ఏమయ్యారు? పరీక్షించబడి సంతోషిస్తున్నారంట వారు. చదువుదాం. మరియు వారు నిరుపేదలైనను వారు బహు ఆస్తి కలిగిన వారని ఉందా? చెప్పండి నాయక. వారు బహు ఆస్తి కలిగిన వారని లేదు. వారు నిరుపేదలై ఉన్నారంట. నిరుపేదలై ఉండి కూడా వారి దాతృత్వ గుణము అంటే వారి దాన గుణము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాల్పంపుల విషయంలోను మనస్పూర్వకముగా ఇష్టపూర్వకంగా, బాగా వినండి, ఇష్టపూర్వకముగా మమ్మల్ని వేడుకొనుచు వాళ్ళు చేయగలిగినంత మటుకే కాక వారు చేయలేనంత, వారు తమ సామర్థ్యతను మించినంత పరిచర్య కొరకు ఇచ్చారని రాయబడింది. బాగా వినండి. పరిచర్య కొరకు యెరూషలేములో ఉన్న పరిశుద్ధుల అవసరతల కొరకు వారు దానం చేశారని, దాతృత్వ గుణం కలిగిన వారని, వారు సహాయం చేశారని అక్కడ చెప్పబడతా ఉంది కదా. వారు ఈ మాసిదోనియా సంఘస్థులు అకయ వారు ఎలాంటి వారంట? వారు మంచి ధనం కలిగిన వారని రాయబడ్డా. వారు నిరుపేదలని రాయబడింది. నిరుపేదలై ఉండి పేదలకి ఏం చేశారంట? పేదలు అనే మాట ఏమన్నా పేదలు, నిరుపేదలంటే ఇంకా పేదలు. బాగా వినాలా? వారు నిరుపేదలై ఉండి కూడా దేవునికి ఇచ్చే విషయంలో, పరిశుద్ధులకు సహకారంగా ఉండే విషయంలో వారు దాతృత్వ గుణం కలిగి ఉన్నారంట. వారు కృప పొంది ఉన్నారంట. కృప కలిగి ఉన్నారని రాయబడింది. ఇచ్చే మనసు కూడా కృప కలిగిన మనసు. అది బాగా వినాలి. దేవునికి ఇచ్చేదైనా లేకపోతే పరిశుద్ధుల అవసరతల్లో మనం పాల్పంపులు పొందాలంటే, పరిశుద్ధుల అవసరతలు మనం కూడా మరి ఆ విషయంలో పాల్గొనాలి అంటే మనకి కృప కలిగిన మనసు కావాలా. కృప కలిగిన మనసు కావాలని రాయబడింది. ఎందుకంటే ఇక్కడ అన్నాడు వారు కృప పొంది ఉన్నారు అని రాయబడింది. వారు ఏం చేయబడ్డారంట? కృప పొంది ఉన్నారు అని రాయబడింది. ఇది అలాంటి పరిశుద్ధుల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అన్నాడు పౌలయ్య. ఏమన్నాడు? వారు ఎలాంటి మనసు కలిగిన వారు, మనసాక్షి కలిగిన వాళ్ళు అంటే ఇంత మంచి మనసాక్షి కలిగిన వాళ్ళు. ఎందుకని మరి పరిశుద్ధులైన వారిలో పేదలైన వారు ఉన్నారు అని మనకు ప్రశ్న రావచ్చు. అయితే పేదలై ఉండటం అనేది పాపం కాదు. కానీ బాగానండి, ఏది తక్కువగా మనం ఎంచాలంటే పాపంలో ఉన్నవారిని తక్కువగా ఎంచాలి. ఎవరు భ్రష్టులు అంటే పేదల భ్రష్టులుగా చెప్పండి. పేదల భ్రష్టుల? వ్యభిచారంలో ఉన్నవారు భ్రష్టులు, జోదంలో ఉన్నవారు భ్రష్టులు, ఇంకా తాగుల్లో ఉన్నవారు భ్రష్టులు, హత్యలు చేసేవారు భ్రష్టులు. ఇంకా ఏదైనా కానీ ధర్మశాస్త్రములో లెక్కించబడిన పాపములు చేసేవారు భ్రష్టులు. వారిని వారి విషయంలో వారు పాపులు అని ఎంచొచ్చు. కానీ పరిశుద్ధులైన పేదల విషయంలో మనం ఏం చేయాలంట? వారి విషయాల్లో మనం సహకరించే వారి వలె ఉండాలి. సహోదరులు ఒకరికొకరు ఏం చేయాలంటే సహకారమైన మనసు కలిగి ఉండాలి. వారి కష్టాల్లో, వారి యొక్క ఆపదల్లో, అక్కర్లలో మనం కూడా పాలివారమై ఉండే విధంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వారు కడు బేదలై ఉండి కూడా, వారు కటిక బేదలై ఉండి కూడా, వారు ఈగలిగినంత కంటే వారి స్థాయికి మించి, వారి శక్తికి మించి యెరూషలేములో ఉన్న బేదల కొరకు వారు కొంత ధనాన్ని పోగు చేసి ఆ ధనాన్ని పౌలయ్య గారికి ఇచ్చి, అయ్యా ఇది అలానా వారికి వాడు అని అన్నారంట. అది ఎంత కృప, దేవుని కృప. కాబట్టి బేదలై ఉండటం అనేది దేవునికి దూరమై ఉండటం కాదు. బేదలై ఉండి కూడా దేవునికి బహు దగ్గరగా ఉన్నవారిని మనం చూడగలం. అదేవిధంగా రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 2 రాజుల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచ్చిన భాగం చదువుకుందాం. 13, 14. 2వ రాజుల గ్రంథము. అంతటా ఎలీషా, బాగా జాగ్రత్త చదవాలా. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా
ఇశ్రాయేలు రాజైన యోవాషు అతని యొద్దకు వచ్చి అతన్ని చూచి కన్నీరు విడుచుచు, నా తండ్రి ఇశ్రాయేలు వారికి చాలు ఇశ్రాయేలు వారికి రౌతులను రథములను బలము అన్ని నువ్వే కదా అని చెప్తున్నాడంట. ఏడుస్తున్నాడంట రాజుగారు. పిల్లలు కంట్రోల్ చేయండి బయటికి. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఎలీషా అనబడుతున్న ఒక గొప్ప దైవజనుని యొక్క చివరి దినాలు మనం జ్ఞాపకం చేసుకోగలం. అవునా? ఎలీషా యొక్క పరిస్థితిని మనం ఇక్కడ పర్టికులర్ గా జ్ఞాపకం చేసుకుంటే చక్కని మాట రాయబడతా ఉంది. ఏంటో తెలుసది? మన ఆత్మీయ జీవితాలకు అవసరమైన మాట. అనేక ప్రశ్నలకు సమాధానం ఇక్కడ దొరుకుతుంది మనకి. అనేక ప్రశ్నలకు. ఎలీషా ఎలాంటి వాడు బైబిల్ గ్రంథంలో చెప్పాలి? రోషం కలిగినవాడు. ఎలాంటి రోషం కలిగినవాడు అంటే, తాను ఎవరి దగ్గర అయితే శిష్యరేఖం చేశాడో, ఎవరి దగ్గర చేశాడు? ఏలియా దగ్గర చేశాడు. ఏలియా ఎన్ని అద్భుతాలు అయితే చేయగలిగాడు. అయ్యా, నీ మీద నేను రెండు పాళ్ళ అద్భుతాలు చేయాలి. 2 పాళ్ళ అద్భుతాలు చేసేవాడికి నేను ఉండాలి. నువ్వు ఏమేమి చేసావో వాటి మీద నువ్వు దేవుణ్ణి ఎంతగా గణపరిచావో అంతకు 2 అంతలు నేను దేవుణ్ణి గణపరచాను. నీవు దేవుని కొరకు ఏమేమి అనుభవించావో, ఏమేమి కష్టపడ్డావో, ఎంత శ్రమ పడ్డావో అంతగా నేను 2 పాళ్ళు నేను చెయ్యాలి అని దేవుని దగ్గర విచారం చేసి పొందుకున్నవాడు కృపను. అవునా? అలాంటి వాడి జీవితాల్లో ఏలియా 7 అద్భుతాలు చేశాడు. ఎన్ని చెప్పాలి? ఎన్ని 7. ఎలీషా ఏం చేశాడు? 14 చేశాడు. చెప్పండి, ఎన్ని చేశాడు? 14 అద్భుతాలు చేశాడు. ఎలీషా జీవితంలో మరణించినాక తన యొక్క శవాన్ని ఒక చోట పాతి పెడితే, ఒకసారి యుద్ధంలో సైనికుడిని పాతి పెడతానికి అవకాశం లేక ఎలీషా సమాధిని తవ్వి ఆ పాతి పెడతానికి ఆ శవాన్ని దాంట్లో ఇసిరితే ఆ ఎముకలు తగిలి ఆ శవం దిక్కులు వేసింది. చప్పలు కొడితే మేము పెడతాం. హల్లెలూయా. అంత గొప్ప దైవజనుడు ఏ పరిస్థితిలో ఉన్నాడని రాయబడింది? ఏ పరిస్థితిలో ఉన్నాడని రాయబడింది? చెప్పాలి. మరణకరమైన పరిస్థితిలో ఉన్నాడని రాయబడింది. మరణకరమైన పరిస్థితిలో. నేను ఈ సమయంలో ఒక మాట మీకు చెప్తా, బాగా వినాలి, బాగా అందరూ వినండి. ఈ ఫోను నాది అని చెప్తున్నా. ఈ ఫోను నాది, నేను వేరు, ఫోన్ వేరు. కాకపోతే ఫోన్ నాది, అంతేనా? ఈ శరీరం నాది. నాది అన్నది ఏదైనా నేను విడిచిపెట్టాలా? నాది అన్నది నేను ఏదైనా విడిచిపెట్టాలా? నేను వేరు, నా శరీరం అంటున్నానంటే నేను వేరేనా కాదా? చెప్పండి. శరీరం నేను ఒకటేనా? నేను వేరే, కానీ శరీరం నాది, ఫోన్ నాది, బైబుల్ నాది, ఇంకా నా భార్య, నా పిల్లలు, నా ఆస్తి, నా పొలము, నా బంగారము, ప్రతిదీ నా 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 అంటాం కదా. నా అన్నది ప్రతిదీ కూడా మనం విడిచిపెట్టాల్సిన అవసరత వచ్చింది. మనకు కావాల్సింది ఏంటంటే మహిమ కలిగిన దేవుని మహారాజ్యములో మనము మరి తేజరిల్లే వారిగా ఉండాలి. ఎలా ఉండాలా? మహిమ కలిగిన ఆ మహిమోన్నతమైన ఆ రాజ్యములో, ఆ పట్టణములో, మహాపట్టణములో మనము తేజరిల్లే వారిపై ఉండాలి. పునాదులు గల పట్టణము మన కొరకు ఎదురు చూసేదిగా ఉండాలి. మనము ఆ పునాదులు గల పట్టణాన్ని స్వతంత్రించుకునే వారిగా ఈ లోకంలో ఉండాలి. ఈ లోక సంబంధమైనది ఏదైనా కానీ మనది అనుకున్నది ఏది కూడా మనకు అక్కడికి రాదు. మనది అనుకున్నది ఏది కూడా మనకు అక్కడికి రాదు. కనుక మరి ఈ దినము ప్రత్యేకమైన దినము. ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకునే మాటలు ఏంటంటే, పరిశుద్ధులలో అనేకులు పేదలై ఉన్నవారు వారు దేవునికి దగ్గరగా ఉన్నారు. ఆస్తి అనేది కానీ లేకపోతే ధనము అనేది కానీ దేవునికి దగ్గర చేసేది కానే కాదు. అంటే ఆస్తి కలిగి ఉండడం అనేది తప్పు అని మాత్రం నేను అన్ను. ఆస్తి కలిగి ఉండాలా, ఆస్తి కలిగి ఉండాలనే చెప్తున్నాను. ఆస్తి కలిగి ఉండాలి, కానీ ఆస్తి అనేది మాత్రం రక్షణకు సంబంధించింది కాదు. చెప్పండి. ఐశ్వర్యం రక్షణకు సంబంధించింది కానే కాదు. రక్షణ దేనికి సంబంధించిందంట? శరీరానికి కాదు, ఆత్మకు సంబంధించింది. ఈ రక్షణ అనేది ఆత్మకు సంబంధించింది. అందుకనే కడుపేదైన లాజరు ఏం చేశాడంట? ధనవంతుడి యొక్క బల్ల మీద నుంచి రొట్టె ముక్కలు పడుతుంటే ఆ రొట్టె ముక్కలు తిని బ్రతికాడు. అవునా? లెక్కకు పనికిరాని వాడిగా, లెక్కింపటానికి కూడా మరి వీలు లేని వాడిగా, తృణీకరించబడిన వాడిగా, తీసివేయబడిన వాడిగా ఆ లాజరు కనపడుతున్నాడు ఈ లోకంలో. కానీ ఆ లాజరు
ఈ దేహాన్ని విడిచిపెట్టినాక ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడంట. ఆ ధనవంతుడు ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. ధనవంతుడు నరకంలో ఉండి అబ్రహాము రొమ్మున ఆనుకున్న లాజర్ని గుర్తుపట్టాడంట. గుర్తుపట్టి మనసులోకి ఒక ఆలోచన వచ్చిందంట. ఏం ఆలోచన వచ్చిందంటే, భూలోకంలో ఉండగా ఎన్నోసార్లు నా బల్ల మీద నుంచి పడిన రొట్టె ముక్కలు తిని బ్రతికాడు కదా, కాబట్టి ఒక్కసారి అతన్ని పిలిస్తే దాహంతో చచ్చిపోతున్నాను, చిటికి నీళ్ళు ముంచి ఒక్క చుక్క నీళ్ళు వదులుతాడేమో అని చెప్పి, అబ్రహామా నీ రొమ్మున అనుకున్నా లాజర్ని ఒకసారి పిలవా, కొంచెం మంచినీళ్ళు అని ఏదో అడుగుతున్నాడంట. అవునా? అడగలేదా? కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి, మనకి ఏది ముఖ్యమో దాన్ని మనం ఆస్వాదించే వారిగా ఉండాలి. ఏది భౌతికమైన విషయాల్ని దేవుని రక్షణతో ముడిపెట్టే వారిగా ఉండకూడదు. నేను ఇది కలిగితేనే రక్షించబడతాను, లేకపోతే ఇది కలిగితేనే దేవుడు నాకు ఉన్నట్టు, ఇది కలిగితేనే, ఇది నేను పొందుకుంటేనే, ఇది నేను అనుభవిస్తేనే అని మనం దేని మీద కూడా గట్లు వేసేవారిగా ఉండకూడదు. ఉండొచ్చా? అబ్రహాము ఎక్కడ కూడా మరి అయ్యా ఆస్తి ఇచ్చావు, ఇంత ఆస్తి ఇచ్చావు, ఉపయోగం ఏముంది, అనుభవిస్తానికి బిడ్డలు లేదుగా అని అన్నాడే కానీ ఇంకా ఇంకొక మాట అన్నాడా? చెప్పండి. నువ్వు వీలేదు కాబట్టి నీకు నాకు సంబంధం ఏముందన్నాడా? చెప్పండి. లేదు, అనలేదు కదా. కాబట్టి భక్తుల్లో ఎంతమందినైనా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుణ్ణి మహిమపరిచిన వారు తమ జీవితాల్లో ఇహ సంబంధమైనది ఏది కూడా వారికి ప్రాముఖ్యంగా అనిపించదు. అందుకని మనము పరసంబంధమైన వారము, మనము కోరుకోవాల్సింది ఏంటంటే ప్రాముఖ్యంగా పరసంబంధమైన ఆశీర్వాదాన్ని, ఆ పరసంబంధమైన దీవెనని పొందుకునే వారిగా, ఎదురు చూసే వారిగా ఉండాలి. అందుకని పౌలయ్య ఏమంటాడంటే, నా పరుగు నేను ఏం చేశానంట? కడముట్టించాడంట. అవునా? నా పరుగు నేను కడముట్టించింది, నా కొరకు ఏమి ఎదురు చూస్తున్నాడు? నీతి కిరీటం ఎదురు చూస్తుంది అన్నాడు. నా కొరకు నీతి కిరీటం ఎదురు చూస్తుంది అన్నాడు. కాబట్టి ఇక్కడ మనము బంగారంతో పొదిగినా, లేకపోతే వజ్రాలతో పొదిగినా, లేకపోతే రత్నాలతో పొదిగినా, దేనితో పొదిగినా కానీ ఆ పొదిగబడిన ఏ అమూల్యమైనదని ఈ లోకానికి ఎంచబడిన ఏది కూడా ఆ పరలోక పట్టణానికి సమానమైనది ఏది కూడా, నీ రక్షణకు సమానమైనది ఏది కూడా లేదు. నీ రక్షణ అనేది నిన్ను బట్టి ఏమి రాలేదు కానీ దేవుని యొక్క మహాకృప చేత, దేవుని యొక్క ప్రేమ చేత మనం రక్షించబడ్డామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రక్షించబడిన అనేకులు బేదలయ్యుండుట. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇశ్రాయేలుని రక్షించి వారిని ఐగుప్తు చెరను చూడిపించి ఎక్కడ తీసుకెళ్లాలనుకున్నాడు? కానానుకు తీసుకెళ్లాలనుకున్నాడు. కానీ పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్లాలనుకున్నాడు. కానీ ప్రజలు ఏం చేశారంటే, పాలు తేనెలు ప్రవహించే ఆ అమూల్యమైన శ్రేష్టమైన వాగ్దాన భూమిలో అడుగు పెట్టడానికి విడిచిపెట్టేసి అప్పుడప్పుడు కావలసిన చిన్న చిన్న సుఖ సంతోషాల కోసం పరిగెత్తారు. అవునా? ఏమన్నారు? అయ్యా మేమేంటయ్యా ఈడకొచ్చి పద్దాక దోసకాయలు, బెండకాయలు, బీరకాయలు, ఈ ఆకుకూరలు మేము తినలేము. ఎట్టి చాకిరి చేసినప్పటికీ ఏంటంట, ఐగుప్తులో ఎట్టి చాకిరి చేసినప్పటికీ మాకు మాంసము కడుపు నిండా దొరికింది, అది తిని సుఖంగా నిద్రపోయామన్నారంట. చప్పుడు పడితే మేము పడతాం. హల్లెలూయా. కాబట్టి ఇహ సంబంధమైన ఏది కూడా రక్షణకు ఆధారమైనది కానే కాదు. రక్షణను మించింది ఇహ సంబంధమైన మరొక ఆశీర్వాదం లేనే లేదు. కాబట్టి రక్షణ అనేది ప్రాముఖ్యం. ఈ రక్షణ మరి పేదలకు రావచ్చు, రోగులకు రావచ్చు. వినాలి, రోగగ్రస్తులైనప్పటికీ రక్షించబడిన వారు ఎలాంటి రక్షణ వారు పొందుకుంది? వారి జీవితంలో మనుషులు ఎవ్వరూ చేయలేని మహా అద్భుతాలు దేవుని కోసం చేసి రోగులుగా ఉన్నప్పటికీ కూడా, ఉన్నారా లేదా? రోగులుగా ఉన్నాడు. ఏ పరిస్థితిలో ఉన్నాడు? ఎలీషా మరణకరమైన రోగము ఎలీషాకి సంభవించింది. అయినప్పటికీ కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు నిలబడ్డాడు. ఆయనకు మరణకరమైన రోగము సంభవించింది కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాదు అని మనం ఏమంటారు, దాన్ని తీర్పు తెచ్చగలమా? తెచ్చలేము. అనేక మంది దైవజనులు తమ చివరి దినాల్లో కొంత రోగులుగా ఉండొచ్చు, కొంత బలహీనులుగా ఉండొచ్చు. అలా అని అందరూ రోగగ్రస్తులై ప్రభునందు నిద్రిస్తారనే మాట నేను చెప్పను. కానీ వారి యొక్క ప్రభు యొక్క చిత్తానుసారంగా వారు ఆ కాలాన్ని వెళ్ళబుచ్చుతారని మాత్రం చెప్పగలను. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనము ఏ పరిశుద్ధులైనా కానీ, ఏ దేవుని బిడ్డలైనా కానీ, ఏ దైవజనులైనా కానీ ఏమంటారు దాన్ని,
డిక్లరేషన్ తీసుకునేటప్పుడు, వారిని గురించిన నిర్ణయం మన హృదయంలో నిర్ణయించుకునేటప్పుడు ఎవరిని కూడా వారున్న ఈ సంబంధమైన స్థితిని బట్టి మంచి ధనవంతులైతే వారు చాలా నీతిమంతులని ఎంచకూడదు. అర్థమవుతుందా? మంచి ధనవంతులైనంత మాత్రాన వారు రక్షించబడ్డారు, వారు నీతిమంతులని అనకూడదు. వారు రోగగ్రస్తులుగా మరణ పడక మీద ఉండి ప్రభునందు నిద్రించినంత మాత్రాన మరే వారు రోగములో మరణించారు కాబట్టి వారు పాపులని ఏమంటే డిక్లరేషనా? అలాగే మనం చేసుకోకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ధనం అనేది, ఐశ్వర్యం అనేది, లేదా ఇహ సంబంధమైన అనేకమైన అధికారాలు కానీ, అనేకమైన మరి ఆధిక్యతలు కానీ, అనేకమైన శ్రేష్టమైన ఇహ సంబంధమైన అనేకమైన ఆశీర్వాదాలు ఏదైనా, దీవెన ఏదైనా రక్షణకు మాత్రం పోల్చకూడదు. ఇహ సంబంధమైన ఏది కూడా రక్షణ మించింది లేదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నట్లయితే మరలా మన మూలవాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఏమన్నాడంట అపోస్తలుల కార్యాలు రోమీయులకు రాసిన పత్రికలో ఏమన్నారు? యెరూషలేములో ఉన్న మన అక్కరను చూసి, మన అవసరతను చూసి, మన కరువును చూసి, మన నిందను చూసి, ఇంకా మన శ్రమలను చూసి అనేక మంది నవ్వుకోవచ్చు, ఇంకా ఎగతాళి చేయొచ్చు, మనల్ని గాయపరిచే విధంగా మనతో మాట్లాడవచ్చు, మనల్ని అవమానకరంగా మన ఎన్ని రకాలుగా మనల్ని అవమానించినా, నిందలు వేసినా, ఇంకా మన జీవితం అయిపోయిందని చెప్పుకున్నా, లేకపోతే మన యొక్క బలహీనతలను బట్టు, లేకపోతే మన యొక్క ఆర్థిక ఇబ్బందులను బట్టు, ఏ విధమైన మనం కష్టాలు, శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో ఉన్నదాన్ని బట్టి వీరు పరిశుద్ధులు కాదు, వీరు దేవుని బిడ్డలు కాదు, వీరు దేవుని యొక్క కౌగిటిలో లేరు, వీరు పాపులు అనే అనేక రకాలుగా మన మీద నిందలు వేసినప్పటికీ కూడా మనం ఎవరి వైపు చూడాలంట? దేవుని వైపే చూడాలి. దేవుని వైపే చూడాలి. యెరూషలేములో ఉన్నవారు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 26వ వాక్య భాగం ఏం చెప్తుందంటే, యెరూషలేములో ఎలాగనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో పేదలైన వారి నిమిత్తము, చాలు పేదలైన వారి నిమిత్తం. యెరూషలేములో ఎవరున్నారంట? పరిశుద్ధులు ఉన్నారు. ఆ పరిశుద్ధులు ఏ స్థితిలో ఉన్నారంట? ఆర్థికంగా పేదలై ఉన్నారు. ఆర్థికంగా ఏంటంట? ఆర్థికంగా పేదలై ఉన్నారు. వారు ఆర్థికంగా పేదలై ఉన్నంత మాత్రాన వారి పరిశుద్ధులు కాదు అని మాత్రం మనం తీర్పు తెచ్చుకోవద్దు. వారు దేవుని ప్రజలు కాదు అని తీర్పు తెచ్చుకోవద్దు. వారి మీద దేవుని కృప లేదు అని తీర్పు తెచ్చుకోవద్దు. వారి మీద దేవుని కృప ఉంది కాబట్టి ఆర్థికమైన స్థితి అన్నిటికంటే కూడా ఆర్థికంగా కలిగిన సమృద్ధి కంటే కూడా ఆత్మీయంగా కలిగి ఉన్న గొప్ప రక్షణ ప్రాముఖ్యమైనది. వారి జీవితాల్లో వారు పొందుకున్న రక్షణ ప్రాముఖ్యమైనది. మన జీవితాల్లో మనం పొందుకున్న రక్షణ ప్రాముఖ్యమైనది. మన జీవితాల్లో ఎదురవుతున్న శ్రమలను బట్టో, నిందలను బట్టో, కరువును బట్టో, లేకపోతే మన కుటుంబాల్లో ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యలను బట్టో, శోధనలు బట్టో, ప్రభువా నాకేంటి బాధ, నేను నిన్ను అనుసరిస్తున్నాను కదా, నేను రక్షణ పొందాను కదా, మారు మనసు పొందాను కదా, నేను అన్ని విషయాల్లో నీకు యోగ్యుడిగా ఉన్నాను కదయ్యా, అయినా కానీ నాకేంటి ప్రభువా ఈ యొక్క నిందలు, అవమానాలు, శ్రమలని మనం కించపరుచుకొని దేవుడి నామాన్ని అవమానపరిచే వారికి ఉండనే అనకూడదు. అలాగ ఉన్నవారు ఎవరు అని మనం జ్ఞాపకం చేసుకుంటే మన పితరులు అనేకులు ఎక్కడంట చెప్పలా? అరణ్యములో ప్రభుని శోధించారంట. అరణ్యములో ప్రభుని శోధించారు. నారు పోసినోడికి నీరు పోయటం తెలీదా? చెప్పండి. నారు పోసినోడికి నీరు పోయటం తెలీదా? త్రోవ చూపుతుంది ఎవరు? బాగా వినాలా? పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారికి తోవ చూపుతున్నాడు దేవుడు. ఆ మేఘస్తంభము, అగ్నిస్తంభం ఎక్కడ నిలిస్తే అక్కడ నిలిచిపోయారు వాళ్ళు. అక్కడ నిలిచింది అంటే అక్కడ ప్రస్తుతం మారాలాగా ఉన్నప్పటికీ కూడా దాన్ని మధురంగా మార్చగలిగిన ఆ యొక్క
సత్తా ఉంటేనే కదా ప్రభు అక్కడ నాపేది. చెప్పండి, అవునా? కాబట్టి నిన్ను ఈ పరిస్థితుల్లో ఉంచాడంటే నిన్ను కరువులోనో, బాధలోనో, శ్రమలోనో, నిందలోనో, అవమానంలోనో నీవు ఉన్నావు, దేవుడు నా చేయి విడిచిపెట్టాడని మాత్రం నువ్వు ఎప్పటికీ కూడా అనుకోకూడదు. ఈ మారాలాంటి పరిస్థితులు, ఈ మారాలాంటి కరువు, ఇదేంటి ప్రభు నువ్వు ప్రభువుని నిందించే వ్యక్తిగా ఉండకూడదు. కానీ నేనున్న స్థితి దేవునికి తెలుసు. ఒక దైవజనుడు వెళ్ళి ఒక చోట ఎక్కడో అరణ్యంలో దాక్కున్నాడట. దాక్కున్నాడా? అరణ్యంలో ఆహారం లేదు, కరువు వచ్చేసింది. కానీ ఆ దైవజనుడికి ఆహారం వెళ్తుంది. ఎక్కడి నుంచి వెళ్తుంది? కాకుల ద్వారాగా. బాగున్నాడు. కాకుల ద్వారాగా రాజుగారు రొట్టె ముక్కలు, రాజుగారి ఇంట్లో వండుతున్న ఆ మాంసం రొట్టె ముక్కలన్నీ కూడా దైవజనుడి దగ్గరికి వెళ్తాయి. కారణం ఏంటంటే దైవజనుడిని అక్కడ ఉండమన్నాడు దేవుడు. ఆ దైవజనుడు అక్కడ ఉన్న సంగతి ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. తనను పోషించే దేవునికి తెలుసు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు నీతో మాట్లాడే మాట ఏంటంటే, నీవు కరువులో ఉన్నా, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా, నువ్వు శారీరకంగా ఇబ్బందుల్లో ఉన్నా, నువ్వు కుటుంబంగా ఇబ్బందుల్లో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీ స్థితిని ఎరిగిన వాడు ఆయన. విన్నారా? మీ స్థితిగతులను ఎరిగిన వాడు ఆయన. మిమ్మల్ని చేయి విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ప్రభువుని గురించి రాయబడిన మాట ఏంటంటే, ఆయన మరచుటకు నరుడు మాత్రం కాదు. నీకు మాట ఇచ్చాడు, నిన్ను ఇప్పుడు ఈ స్థితిలో ఉంచాడంటే నిన్నేమి మర్చిపోయేవాడు కానే కాదు. అందుకని ప్రభు చక్కని మాట చెప్తున్నాడు. మన ఉన్న స్థితిని బట్టి ఎక్కడ కూడా దేవుణ్ణి ఆ విషయంలో సనిగే వారిగా, గొనిగే వారిగా, ప్రభువుకు కోపం తెప్పించే వారిగా, ప్రభునామాన్ని అవమానపరిచే వారిగా ఉండక ప్రభు నన్ను చూచేవాడిగా ఉన్నాడు. ఏం పాడే మనం? యెహోవా నిస్సి అంటాం, యెహోవా సల్మా, ఇంకా యెహోవా రాఫా. వీటన్నిటికీ అర్థం ఏంటంటే దేవుడు అన్ని చూసుకుంటాడు, దేవుడే అన్ని ఏర్పాటు చేస్తాడు అని. కాబట్టి నిన్ను నీవు ఎప్పుడు కూడా నీ ఉన్న స్థితిని బట్టి, నీ ఉన్న ఆర్థిక ఇబ్బందులను బట్టో, శారీరక ఇబ్బందులు బట్టి, కుటుంబ సమస్యలను బట్టో నీవు ప్రభువుకు దూరం చేసుకునే వ్యక్తిగా ఉండకుండా, నేనున్న శ్రమను ఎరిగిన వాడు ఆయన. ఈ శ్రమ నుంచి నన్ను విడిపించగలిగిన వాడు ఆయనే. ఈ శ్రమ నుంచి విడిపించగలిగిన వాడు ఎవరు? ఆయన. సమస్తాన్ని చూసుకునేవాడు ఆయనే. అనేక మంది నీ మీద నిందలేసి ఉండొచ్చు, అనేక మంది నీ మీద మరి అబద్ధముగా అనేకమైన మాటలు మాట్లాడవచ్చు. నువ్వు బైబిల్ తీసుకొని బయలుదేరుతుంటే నిన్ను చూసి నవ్వు ఉండొచ్చు, ఎగతాళి చేసి ఉండొచ్చు, గేలి చేసి ఉండొచ్చు. యేసు ప్రభువాన్నే చేశారు. చేశారా? చేయలేదా? యేసు ప్రభువాన్నే చేశారు. కాబట్టి మనం ప్రభు సాక్షులుగా మనం ఈ లోకంలో ఉంటుండగా, ఈ లోకం మనల్ని ఏమి సంతోషపరచదు కానీ, ఈ లోకంలో ఉన్న ఏది కూడా మనం సంతోషపరచదు కానీ, ఈ లోకంలో ఉన్నవారు కూడా మనం సంతోషపరచరు కానీ, మనం సంతోషపరిచేది ఎవరంట? ప్రభు యేసుక్రీస్తు వారు. మనం రక్షించుకున్న ఆయన, తన ప్రాణం పెట్టి మనల్ని కొన్న ఆయన, తన ప్రాణం పెట్టి మనం రక్షించుకున్న ఆయన. కాబట్టి మనము కలిగి ఉండవలసింది ఏంటంటే గొప్ప రక్షణ కలిగి ఉన్నాం. ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాలన్నిటికంటే కూడా విలువైనది దేవుని యొక్క గొప్ప రక్షణ. పరిశుద్ధుల సంఖ్యలో, పరిశుద్ధుల సమూహంలో, పరిశుద్ధుల యొక్క స్థలములో మనం ఉన్నాం. పరిశుద్ధ స్థలములో మనం ఉన్నాం. కాబట్టి మనము కలిగి ఉన్న అక్కర ఆయనకు తెలుసు, మనం కలిగి ఉన్న శ్రమ ఆయనకు తెలుసు, మనం పడుతున్న బాధలు ఆయనకు తెలుసు, మనం పడుతున్న నిందలు ఆయనకు తెలుసు. ఆ నిందల పర్వం అంతా కూడా మనల్ని దాటించేసి మనకి మరి సంతోషకరమైన దినాలను అనుగ్రహించగలిగిన వాడు ఆయన. చెప్పలు దినం వెంబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి పరిశుద్ధులైన వారు అనేకులు పేదలైన ఉన్నప్పటికీ కూడా మూలవాక్యం చెప్పుచున్న మాట ఏంటంటే, వారు రక్షణ పొంది ఉన్నారంట, వారు పరిశుద్ధులై ఉన్నారంట. వారి అవసరతల కొరకు మరొక పేదలు ఉన్నారు, వారు మీరెక్కడ తెలుస్తారా? తెచ్చరా? యేసు ప్రభువు దగ్గరికి వచ్చి, మొదలుగా వీడు గుడ్డివాడై ఉండటానికి ఏంటంట, వీడు గుడ్డివాడై ఉండటానికి, లేదా గుడ్డివాడై, లేదా మోగవాడై ఉండటానికి, లేదా వీడు పేదవాడై ఉండటానికి, వీడు పేదవాడై ఉండటానికి వీడి కారణమా, వీడి తల్లిదండ్రులు చేసిన కారణమా? కాదు. నీవు పేదవై ఉండటానికి నువ్వు చేసిన కారణం కాదు. నీవు గుడ్డివారివి, నువ్వు రోగగ్రస్తులుగా ఉండటానికి నువ్వు చేసిన కారణం కాదు. నీవు నిందల పర్వలో ఉండటానికి నువ్వు చేసిన నీ తల్లిదండ్రులు చేసిన పాపం కానే కాదు. కానీ దేవుడు నీ యందు మహిమపరచబడటానికి, చెప్పడం మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ యందు మహిమపరచబడాలి. దేవుడు నీ ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి నిన్ను నడిపించాలి. దేవుడు నువ్వు ఉన్న కరువులో నుంచి, నిందల్లో నుంచి, అవమానంలో నుంచి, శ్రమల్లో నుంచి ఉన్నతమైన స్థానములో, అనేకులకు ఆశీర్వాదకరమైన స్థానంలో దేవుడు నిన్ను నిలవబెట్టడానికి, నిన్ను అక్కడ నుంచి తీసి అక్కడ పెట్టడానికి, ఆయన నీ చేయి పట్టి నడిపించడానికి నేను ఇక్కడ ఉంచాడు.
చప్పుడు జనమే పెడతాం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఆర్థికంగా స్థిరపడటం ముఖ్యమా, రక్షణలో స్థిరపడటం ముఖ్యమా, ఆత్మీయంగా స్థిరపడటం ముఖ్యమా, భౌతికంగా స్థిరపడటం ముఖ్యమా? చెప్పాలా? ఆత్మీయంగా స్థిరపడటం ముఖ్యం, ప్రభువులో ఎదగటం ముఖ్యం. కాబట్టి ఈ లోకములో ఉన్న అనేకమైన గొప్ప గొప్ప స్థానాల కంటే కూడా ఉన్నతమైన స్థానం ఏంటంట? దేవుణ్ణి కలిగి ఉండటమే. దేవుణ్ణి కలిగి ఉండటమే. దేవుణ్ణి కలిగి ఉన్నంత గొప్పది మరొకటి ఈ లోకం లేదు, కానే కాదు, లేనే లేదు. కాబట్టి క్రీస్తుని కలిగి ఉన్న మనము ఈ లోకములో కలిగి ఉన్న దీవెనలన్నిటికంటే కూడా శ్రేష్టమైన దీవెన మనము కలిగి ఉన్నాం, పొందుకొని ఉన్నాం. కనుక మన ప్రతి అవసరత, ప్రతి కరువు, ప్రతి కష్టము, ప్రతి నష్టము ప్రభు చూచేటి వాడిగా ఉన్నాడు. ప్రభువే అన్నిటికీ సమాధానం ఇచ్చేటి వాడిగా ఉన్నాడు. ఆయనే మనకు కావాల్సిన ప్రతి ఈవిని కూడా అనుగ్రహించేటి వాడిగా ఉన్నాడు, అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. కాబట్టి నాది 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 అన్నది ఏది కూడా మనం ఏమంటే రాని రాదు. నాది అన్నదాన్ని సమస్తాన్ని కూడా మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఒక మాట చెప్పాలంటే, నీది అనుకున్న వాటిలో ప్రాముఖ్యంగా నేను ఎన్నంటుకొని ఉండేది ఈ దేహం ఒకటి. చెప్పాలి, అవునా? చివరి వరకు నేను ఎన్నంటుకొని ఉండేది ఏంటి? దేహం ఒకటి. ఈ దేహాన్ని నువ్వు విడిచిపెట్టినాక, ఈ దేహాన్ని నువ్వు విడిచిపెట్టినాక ఈ రూపాన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటారా? ఎవరైనా ఎవరు పెట్టుకోరు. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు తర్వాత అసలు కొంతమంది అయితే ఒక రోజు కూడా వచ్చారు. ఎందుకంటే ముందుగా ప్రాణం పోతున్నారని కానీ తీసుకొచ్చి బయట పెడతారు. ఎంత కష్టపడ్డా, ఎంత ఉద్యోగం చేసినా, ఎంత చెమట వచ్చినా, నీ రక్తం చిందించి నువ్వు నీ పిల్లల కోసం ఏమేమి సిద్ధపరిచినా, నువ్వెంతో లోకంలో పడలేని కష్టాలన్నీ పడి నువ్వు సంపాదించి గొప్ప ఇల్లు కట్టినా, గొప్ప మేడ కట్టినా, కోట కట్టినా, ప్రాణం పోతుందంటే ఏం చేస్తారు? కోటలో కాదు, బయట తీసుకొచ్చి గుర్రాల పాకలో పెడతారు. కాబట్టి వీటన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంట? చెప్పండి. పౌలు గారు ఏమన్నాడు? నా కొరకు ఏమి ఎదురు చూస్తుందంట? నీతి కిరీటం ఎదురు చూస్తున్నాడు. నీతి కిరీటం, మహిమా ప్రవేశం. ఆ మహిమ కలిగిన పట్టణములు, పునాదులు గల పట్టణములు ప్రవేశించే గొప్ప రక్షణను పొందుకొని ఉండటం అనేది ప్రాముఖ్యమైనది. కాబట్టి మనము మరి ఆ విధమైన గొప్ప దీవెన, పరసంబంధమైన దీవెన, పరసంబంధమైన ఆశీర్వాదం, ఇహ సంబంధమైన చిన్న చిన్న వాటి కొరకు దేవుని రక్షణను విడిచిపెట్టే వారివి గాక, దేవుని ప్రజగా ఉండవలసిన గుర్తింపును విడిచిపెట్టే వారివి గాక, ఇహ సంబంధమైన సుఖభోగముల కోసం ప్రభువుని విడిచిపెట్టి పరిగెత్తే వారివి కాక, ప్రభు కొరకు చివరి వరకు, అంతం వరకు మనం అన్ని విషయాల్లో సహించిన వారమై, అన్ని విషయాల్లో దేవుణ్ణి మహింపరిచి కనబర్చిన వారమై, దేవుని కొరకు సాక్షులుగా ఉండి మన కొరకు నీతి కిరీటాన్ని సంపాదించుకునే వారిగా, ఈ లోకములో పరసంబంధమైన ఆశీర్వాదాన్ని సంపాదించుకునే వారిగా ఉండటానికి ప్రభు ఆత్మ మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. మనం విన్న వాక్యం మన వినికిడిలో దీవెనకరమైన స్థితిని కలిగించునుగాక. ఆమె తలవంచని ప్రార్థన చేసుకుందాం. వాక్యం విన్న ప్రతి ఒక్కరికి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం.